హలో ఎవ్రీవన్, సుత్తి లేకుండా సూటిగా మనం చికెన్ బిర్యానీ ఎట్లా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, ఇక నాటుకోడి మామూలుగా పారం కోడిని తెచ్చుకొని ఏం చేయాలి, ఈ విధంగా కొంచెం నూనె పోసుకొని తాలింపు వేసుకొని పెట్టేసుకోవాలి ఒక పక్కన సిమ్లో. తర్వాత ఉంటే బియ్యాన్ని కడిగి మీకు ఎన్ని కావాలంటే అన్ని, కిలో బియ్యానికి కిలో చికెన్ అయితే పక్కన పెట్టుకోవాలి. మేము 1 కేజీ రైస్ని అయితే పొయ్యి మీద పెట్టినాం. 1 కేజీ చికెన్ కొంచెం తక్కువ, కేజీకి తక్కువ ఉన్న నడుస్తుంది. ఇక్కడైతే కేజీ బియ్యం కేజీ చికెన్ అయితే తీసుకున్నాం. మేము వచ్చేసి అన్నం ఉడికేటప్పుడు దాంట్లో బిర్యానీ ఆకు షాజీరా అవన్నీ వేసేసి అన్నం ఉడుకుతుంటే మస్తు గుమగుమ అని వాసన వచ్చేస్తుంది. మరి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. దాంట్లో వేసుకుంటే ఏమవుతుందంటే అన్నం సాఫ్ట్గా మంచిగా ఉంటుంది. మీరు సోనా మసూరి బియ్యం కాకుండా మామూలుగా జోకర్ బియ్యంతో అయినా చేసుకోవచ్చు. ఇక మా పొట్టిది చూడండి, ఆనియన్స్ మేము వేయించుతుంటే నేను కూడా వేయించుతా అని చెప్పేసి వేయిస్తుంది. వేయించిన తర్వాత ఇంతకుముందు చికెన్ తాలిపేసుకున్నాం కదా, ఆ చికెన్ లోపల ఆనియన్స్ని అయితే ఈ విధంగా మనం చల్లుకోవాలి. ఆనియన్స్ని చల్లుకుంటే చికెన్ చాలా గోల్డ్ కలర్లో వేయించుకున్నాం కదా ఆయిల్లో, అదే ఆయిల్లో మనం తాలిపేసుకోవాలి. తాలిపేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా వేగిన తర్వాత ఒక లేయర్ అయితే మనం ఉల్లిగడ్డ ముక్కలను వేసేసుకున్నాం, వేయించిన ఉల్లిగడ్డలు. తర్వాత ఉడికిన అన్నం ఉంటుంది కదా, కొంచెం గంజం అన్నం ఉంటే పక్కన తీసేసి ఒక 75% మాత్రమే ఉడకబెట్టుకోవాలి అన్నాన్ని బియ్యాన్ని. కాబట్టి దాన్ని మళ్ళీ తర్వాత ఇట్లా లేయర్గా వేసుకుంటూ పోవాలి, ఒక 2 లేయర్లుగా. దీనిపైన మళ్ళీ కూడా మనం ఉల్లిపాయల్ని చల్లుకోవాలి ఇట్లా నీట్గా. ఆ విధంగా చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఉల్లిగడ్డ ముక్కలు ఉన్నాయి కదా దేవినవి, అవి ముక్కలు అయితే ఇట్లా వేసేసుకోవాలి. ఇట్లా వేసేసుకొని పెడితే అంటే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఉల్లిగడ్డలు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిగా. మొత్తానికి అయితే ఇక కింద అడుగున చికెన్ ఉంది కదా, ఆ చికెన్ ఫ్లేవర్ అంతటాకు రావాలంటే ఇట్లా 3 పొక్కలు కొట్టేసుకోవాలి. 3 పొక్కలలో నుంచి మంచి ఆవిరి అన్నది బయటకు వచ్చి గుమగుమా అనే వాసన మాత్రం బయటకు వస్తుంది. చాలా సింపుల్గా హైదరాబాద్ బిర్యానీ కంటే అద్భుతమైన బిర్యానీ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు, అందరు కూడా ప్రిపేర్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియో.